హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ క్విక్ ఈజీ రెసిపీ అండి, పన్నీర్ ఫ్రై అండి. సో ఈ పన్నీర్ ఫ్రై చిన్నపిల్లలకి మనకి లంచ్ బాక్స్లో సైడ్గా మనకు ప్రోటీన్ అందట్లేదు అలా అనిపిస్తే, లేదు మీరు రోటీలో అయినా ఇలా చపాతీలో అయినా ఇలా రోల్ చేసి వీటిని ఇచ్చేయచ్చండి, హ్యాపీగా తినేస్తారు. సో స్టార్ట్ చేద్దామండి. సో ఇందుకోసం మనం ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా అలా కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోండి. సో ఎలా అయితే అలాగా, కొంచెం పెద్దగా ఉండడం బెస్ట్. మనం ఫ్రై చేస్తున్నాం కదా, సో చిరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా దీనికోసం ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న వాటిల్లో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదండి, కొంచెం అంటే కొంచెం, బికాజ్ పిల్లల కోసం కదా. సో టేస్ట్ కోసం మాత్రం వేస్తున్నాను అంతే. సో ఇది గరం మసాలా అండి. గరం మసాలా నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సో ఇది మనం పిల్లలు ప్రోటీన్స్ లోపం ఉంది అలా అనుకుంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. సో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సో 1/2 టీ స్పూన్ మనం తీసుకున్న పన్నీర్ క్వాంటిటీని బట్టి మీరు కొంచెం సాల్ట్ వేయండి. సో అండ్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు చాలండి. కొంచెం ఎందుకంటే కలర్ అండ్ దెన్ యాంటీబయాటిక్, కలర్ కూడా టెక్స్చర్ బాగా వస్తుంది, అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్ అండి. సో కొంచెం కారం, మనం పిల్లలు కదా కొంచెం చూసుకొని నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సో ఇవి అన్నీ తీసుకొని ఇందులోకి నేను కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఇందులోకి నేను లెమన్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ, జస్ట్ కొంచెం అలా ఒక 6 to 8 డ్రాప్స్ అయితే సరిపోతుందండి, అంతకుమించి ఏం అక్కర్లేదు. సో వీటిని బాగా మనం కలపాలండి, మిక్స్ అయ్యేలాగా, పన్నీర్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకునేలాగా. సో మీరు మార్నింగ్ మీరు చేసే బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది చేసుకొని పక్కన పెట్టేసి, మీరు ఏదైతే దోశ, ఉప్మా ఏదైతే చేస్తుంటారో అప్పుడు ఇది జస్ట్ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని 10 minutes అలా పక్కన పెట్టేస్తాం మనము. సో తర్వాత ఇది చేసేస్తే హ్యాపీగా ఉంటుందండి. సో ఇందులో మనం జీడిపప్పులు కూడా వేస్తున్నాను. పిల్లల గురించి మనం జీడిపప్పులు వేయచ్చు కదండి, హై ప్రోటీన్ కావాలి మనకు పిల్లలకి. సో ఇలా నేను జీడిపప్పులు కూడా ఇందులో వేస్తున్నాను. ఇందులో జీడిపప్పులు ఇవన్నీ వేసి దీన్ని కాసేపు 10 to 15 minutes ఉంచితే సరిపోతుందండి. మనం ఏదో చట్నీలోకి పచ్చడో ఏదో వేసుకుంటే సరిపోతుంది. ఆ లోపే ఇది చాలు. సైడ్ పక్కన ఒక 10 minutes పెట్టేస్తాం. ఈ లోపు మనం కడాయి తీసుకొని 10 minutes తర్వాత కడాయిలో కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, నేను పిల్లల గురించి అయితే ఘీ వేస్తానండి. ఘీ అయితే చాలా మంచిది పిల్లలకి, హెల్తీగా. సో నేను 1/2 టీ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఘీ టెక్స్చర్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం హెల్దీ అండి. పన్నీర్కి కావాల్సిన టెక్స్చర్ని ఇస్తుంది, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా సో పన్నీర్లో. సో ఇందులోకి నేను ఇప్పుడు మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. ఇందులోకి వేసేసి మీరు ఏం చేయనక్కర్లేదండి, జస్ట్ మీరు వంట చేసుకుంటూ, టిఫిన్ ఏదో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇది ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కదుపుతూ 10 minutes, 8 to 10 minutes చాలండి, అంతే. చూస్తున్నారు కదా, నేను ఇలా పెట్టేశాను. అందులో వేసేసి జస్ట్ అలా ఉంచానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, మరీ హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. సో మీడియం ఫ్లేమ్ పెడుతూ అప్పుడప్పుడు ఒక 2 minutes ఆఫ్టర్ దట్ అట్లా ఒకసారి చూసుకుని అది అలా కాస్త తిరగేస్తూ చూస్తూ ఉండండి. ఈలోపు మనం 2 minutes తర్వాత చూస్తే ఇలా తిరిగిస్తూ మనకు అప్పుడే ఆ కలర్, పన్నీర్ టెక్స్చర్ మారుతూ ఉంటుందండి, మీరు చూస్తే అక్కడ. సో ఇలా టెక్స్చర్ మారుతూ ఉంటుంది. సో అన్ని వైపులా మోస్ట్ ప్రాబబ్లీ అట్లా కలుపుతూ ఫ్రై చేస్తూ మీరు అలా చూస్తూ ఉండాలి, అంతేనండి. పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, అంతే, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. సో పన్నీర్ కాజు ఫ్రై అండి. సో ఇలా పిల్లలకి మీరు లంచ్ బాక్స్లో సైడ్లో ఒక చోట ఇవి కనీసం ఒక 5 to 6 pieces మీరు పెట్టారంటే, సో 10 pieces, ఇట్ డిపెండ్స్ ఆన్ మనం పిల్లల ఏజ్ని బట్టి. సో కొంచెం ఇలా చేసి పెట్టారంటే ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి.